ఆపుతారా మీ ఇద్దరు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. మీ ఇద్దరికి దండం పెడతాను, దయచేసి మీ ఇద్దరు ఆపండి అని నర్మద గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక ధీరజ్, ప్రసాదరావు ఇద్దరు ఆగిపోతూ ఉంటారు. మీ ఇద్దరికి దండం పెడతాను, కాసేపు ఆగితే ఇంటికి వెళ్ళి కుదురుగా కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనగానే ప్రసాదరావు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక నర్మద అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక వేదవతి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది వాళ్ళ వైపు. ఏంటిచ్చి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అలా వేదవతి కోపంగా చూసేసరికి ఎందుకు ఇక్కడ ఇంత గొడవ పడ్డం, ఇంటి దగ్గర కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుంది, పదండి అక్కడికెళ్ళి మాట్లాడుకుంటే అన్నిట్లికి క్లారిటీ వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి అని చెప్పేసి నర్మద అంటూ ఉంటుంది. అలా అనేసరికి ప్రసాదరావు అయితే అసలు నిన్నెవడ్రా పిల్లవాడిని పేరంటానికి రమ్మన్నాడు అని చెప్పేసి ప్రసాదరావు అంటూ ఉంటాడు రామరాజు ఫ్యామిలీని. అలా అనేసరికి అందరూ ఒక్కసారిగా కంగు తింటూ ఉంటారు. అసలు మీరెందుకు వచ్చారు నా ఇంటికి అని చెప్పేసి చాలా గట్టిగా అంటూ ఉంటాడు. అలా అనేసరికి రామరాజు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అయినా ఏం చేయలేక తలదించుకుంటూ ఉంటాడు. ఇక సాగర్ కూడా తలదించుకుంటూ ఉంటాడు. ఇక వేదవతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఇలా అనేసాడు, వాళ్ళే కదా పిలిచారు అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక రామరాజు అయితే కోపంతో రగిలిపోయేసరికి చందు వీళ్ళందరూ అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఫీల్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక సాగర్‌ని చూసి ఇరిటేట్ అవుతూ ఉంటుంది వేదవతి. ఇక నర్మద అయితే ఏడుస్తూనే ఉంటుంది. అలా ఏడుస్తూ చూస్తూనే ఉంటుంది. ఇక చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఎలా వీళ్ళని ఓదార్చాలి అనేది అనుకుంటూ ఉంటుంది. అసలు మీరు నా ఇంటికాడ నుంచి అర్జెంట్‌గా ఇప్పుడే వెళ్ళండి, పిలవని పేరంటానికి సిగ్గు లేకుండా వచ్చేసారు అందరూ కట్టకట్టుకొని అని చెప్పేసి అంటూ ఉంటాడు ప్రసాదరావు. అలా అనేసరికి ఇక రామరాజు, వేదవతి వీళ్ళందరూ అయితే చాలా సిగ్గుపడిపోతూ ఉంటారు. తలదించుకుంటూ ఉంటారు. ఇక రామరాజు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోతున్న రామరాజు వైపు వల్లి వీరందరూ అయితే ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోయేసరికి ధీరజ్ అయితే కోపంగా చూస్తూ ఉంటాడు ప్రసాదరావు వైపు. ఇక నర్మద అయితే ఏడుస్తూనే ఉంటుంది. అసలు ఏమనుకున్నాం, ఏం జరిగింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక సాగర్ వైపు చూస్తూ ఎలాంటి పని చేసావు చూసావా సాగర్, ఎంతవరకు వచ్చిందో అని చెప్పేసి బోరున ఏడుస్తూ ఉంటుంది నర్మద.